హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి సమ్మర్ స్పెషల్ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే జావా అండి. మామూలుగా ఈ సమ్మర్లో మనకు బాగా వేడి చేస్తూ ఉంటుందండి, కాబట్టి ఇది ఒంటికి చాలా చలువ చేస్తుందండి. అదేంటంటే సగ్గు బియ్యంతో జావ అండి. ఇది అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసి ఇచ్చేవాళ్ళండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ జావని తాగొచ్చండి. వేడి అనేది మనకు చాలా వరకు తగ్గుతుంది, కాబట్టి చేసుకోవడం చాలా సింపుల్ అండి. కాబట్టి ఈరోజు మనం ఈ సగ్గు బియ్యం జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 100 గ్రాముల చిన్న సగ్గు బియ్యం అండి, సన్నగా ఉంటాయన్నమాట. వాటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటలు మినిమం నానబెట్టుకోవాలండి. చూడండి, నానిపోయాయి అన్నమాట. మనకు జావకి ఇలా చిన్న సగ్గు బియ్యం అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని 1 లీటర్ నీళ్లు వేసుకోవాలండి. అంటే ఒక పెద్ద సైజు గ్లాస్తో ఒక 2 గ్లాసుల నీళ్ళు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. చూడండి, నీళ్ళు అనేది మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకుని ఈ సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవాలండి. కొన్ని సగ్గుబియ్యం అయినా కూడా మనకు నానిన తర్వాత కొద్దిగా ఎక్కువగా అనిపిస్తాయండి. మీరు ఎంత జావ చేసుకోవాలనో ఆ క్వాంటిటీని బట్టి ఈ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అంతా వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక 8 నిమిషాలు టైం పడుతుందండి ఉడకడానికి. మనకు నానాయి కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యం. డైరెక్ట్గా అయితే మనకు చాలా టైం పడుతుందండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ, అంటే పొంగకుండా ఒకసారి ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేది మనకు ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి, అంటే వైట్గా వచ్చేయాలన్నమాట. మామూలుగా సగ్గుబియ్యంలో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొద్దిగా చిన్నగా ఉన్నవి, తర్వాత కొద్దిగా మీడియంగా ఉన్నవి, చాలా పెద్దగా ఉన్నవి. కానీ సగ్గుబియ్యం జావకైతే ఈ సగ్గుబియ్యం అయితేనే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయింది. ఇందులో ఒక 50 గ్రాముల చక్కెర వేసుకోవాలండి. ఒక 6 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఒక 4 ఇలాచీల్ని పొట్టుతో సహా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి. ఇంకా ఈ సగ్గుబియ్యం జావలో మనం కొద్దిగా స్వీట్ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా ఉండాలండి. ఇంకా ఇలాచీ ఫ్లేవర్తో అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనం సగ్గుబియ్యంతో సేమియా అవన్నీ వేసుకొని పాయసం చేసుకుంటూ ఉంటాం, కానీ జావ అనేది ఇదే విధంగా ఉంటుందండి. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసి ఇచ్చేవాళ్ళండి. ఈ సగ్గుబియ్యం ఈ విధంగా జావ చేసుకొని మనం చల్లారిన తర్వాత తాగినా మంచిదే, లేదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా తాగినా కూడా బాగుంటుందండి. ఇంకా చక్కెర ఇలాచి అవన్నీ వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు సగ్గుబియ్యం అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిగా కూడా అవుతుందండి, అలా కూడా తినొచ్చు. లేదు ఈ విధంగా కొద్దిగా లూజ్గా కూడా బాగుంటుందండి. ఇది మనం మరుసటి రోజు కూడా తీసుకోవచ్చండి. రోజుకి 1 గ్లాస్ ఈ విధంగా మనం సగ్గుబియ్యం జావ చేసేసుకొని సమ్మర్లో తీసుకుంటే ఒంటికి చాలా చలువ చేస్తుందండి. కాబట్టి చూసారు కదా అండి, జావను ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మామూలుగా మనం ఈ సగ్గుబియ్యంలో పాలు వేసుకొని తర్వాత జీడిపప్పులు అవన్నీ వేసుకొని అలా చేసుకుంటామండి. అది పాయసం అన్నమాట. జావ అయితే ఇలాగే చేసుకోవాలండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ విధంగా వేసవిలో రోజు 1 గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి. చిన్న పిల్లలకు కూడా మనం ఈ విధంగా చేసి ఇవ్వచ్చండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేసే ఈ సగ్గుబియ్యం జావని తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండి, చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.